ఎన్టీ రామారావుని గద్దె దించడానికి ఈనాడు చేసినటువంటిది ఏంటి? వరుస పెట్టి ఎన్టీ రామారావు వ్యతిరేక కథనాలు. ఆయన డ్రగ్స్ వాడుతున్నాడు, అమ్మాయిల పెచ్చోడైపోయాడు, రకరకాలైనటువంటి తప్పుడు పనులు చేస్తున్నాడు, లక్ష్మీపార్వతి బంధుప్రీతికి ఆయన పనిచేసి పెడుతున్నాడు, తెలుగుదేశం పార్టీని సంకనాకి ఇచ్చేస్తున్నాడు అంటూ చంద్రబాబు గారు, రామోజీరావు గారు అనుకుని ఒక వ్యూహాత్మకంగా అప్పటిదాకా ఎన్టీఆర్ని హీరో చేసిన వాళ్ళు విలన్ని చేశారు. ఆ తర్వాతన చంద్రబాబు నాయుడు ధిక్కార స్వరం, ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు వదిలేయాలిగా వీళ్ళందరూ, లేదా వీళ్ళు సొంత పార్టీ పెట్టుకోవాలి. ఇప్పుడు జగన్కి సోనియా గాంధీ మీద నమ్మకం లేదు, నచ్చలేదు, కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసింది అనిపించింది, బయటకు వచ్చాడు, పార్టీ పెట్టుకుని గెలిచాడు. మరి అట్లా చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టుకున్నారా? లేదే. కానీ అదే ఎన్టీఆర్ని గద్దె దించారు. ఎట్లాగా? కొడుకులను అడ్డం పెట్టి, అల్లుళ్ళని అడ్డం పెట్టి. ఎట్లాగా? తిరుగుబాటు చేశాడు చంద్రబాబు నాయుడు. హరికృష్ణ, మిగతా నందమూరి కుటుంబం అంతా వచ్చి చంద్రబాబు వెనకాల ఉంటుంది, బాలకృష్ణ, హరికృష్ణ వీళ్ళందరూ. పత్రికల్లో ఏం రాస్తారు? మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి వైస్రాయ్లో కూర్చుని ఉన్నారు. అసలు 10 మంది, 25 మంది, 50 మంది, 70 మంది, 100 మంది ఎన్టీఆర్ బెత్తరపోతున్నాడు అని. ఎన్టీ రామారావు ఆ హోటల్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో నేను మాట్లాడతాను, చెప్పులు వేశారు, వేసి ఆయన్ని సైకలాజికల్గా మానసికంగా దెబ్బతీశారు. దానికి ఏం రాశారు? చెప్పు దెబ్బలు తిన్న ఎన్టీఆర్ అని రాశారు. కానీ ఇదేంటి, ఒక పార్టీ పెట్టి ఇంతమందికి భవిష్యత్తు ఇచ్చాను అని బ్రతుకు ఇట్లా అయిపోయింది ఏంటి, ఇంత దుర్మార్గమా అని రాయలా. అది ఎన్టీఆర్ తప్పనే రాశారు. ఆ తర్వాత 100 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారని రాశారు. ఇప్పుడు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి మీద ఎమ్మెల్యేలందరూ తిరుగుబాటు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. జగన్కి వ్యతిరేకంగా 10, 20, 30, 40, 50, 60, 70 మొత్తం అసలు వైసీపీని వదిలేసిపోతున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. మరి ఇప్పుడు వైసీపీ శ్రేణులు నమ్ముతారా లేదా చూడాల్సి.